హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. సింగర్ మంగ్లీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. అయితే ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు, ఏకంగా పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఇస్తామని నమ్మించి వీరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారట. తీరా సమయం గడిచాక అటు లాభాలు లేవు, ఇటు అసలు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు అడ్వకేట్ సుబ్బారావును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. బాధితుల తరపున లాయర్ నిలదీయగా మంగ్లీ బృందం నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయట. సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడు శివతో పాటు విరాట పర్వం ఫేమ్ దర్శకుడు వేణు ఊడుగుల కూడా తనకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారని లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదం చేయించి చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. లాయర్ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పంచగుట్ట పోలీసులు మంగ్లీ, శివ, వేణులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగ్లీపై వచ్చిన ఈ ఆరోపణల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.